హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్తో మీ ముందుకు వచ్చేసానండి. ఫస్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట. ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా హార్వెస్ట్ అయితే లేదు, బట్ ఫ్లవర్స్ చూపిద్దామని చెప్పి చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ఫ్లవరింగ్ కాస్త ఇప్పుడు తయారైపోయినాయి అనమాట. ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో ఫ్రూట్ రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కాయ ఉంది, అలాగే ఈ పక్కన కూడా ఇంకో కాయ ఉందన్నమాట. సో ఫస్ట్ నిమ్మకాయలతో హార్వెస్ట్ మొదలు పెడదాము. స్టార్టింగ్ వచ్చేసి స్వీట్ లేమ్ అండి. స్వీట్ లేమ్తో హార్వెస్ట్ మొదలు పెడుతుంది అనమాట. ఇవేంటంటే మనం డైరెక్ట్గా తొక్కతో పాటు తినేయచ్చు అనమాట. సో చెట్టు నిండా పోతైతే ఉంది, చూద్దాం ఎన్ని నిలబడతాయో ఏంటో. సో ఇవంతా కూడా చూడండి కాయలు ఎలా ఉన్నాయో. సో ఈ వేళకైతే 2 కాయలు హార్వెస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయలండి. ఇది తైవాన్ నిమ్మ లేదంటే తాయ్ లెమన్, రెండిట్లో ఏదో ఒకటి. అంటే 2 కొన్నాను నేను సప్తగిరి నర్సరీలో. ఒకటి ఇంట్లో పెట్టాను అండ్ ఒకటి వచ్చేసి సైట్లో పెట్టాను అనమాట. కాయ అయితే మంచి సైజు వస్తుందండి. కాయ సైజు చాలా బాగుంది అండ్ జ్యూసీగా కూడా ఉందన్నమాట. అస్సలు ఎంత మంచిగా వాటర్ ఉందంటే లోపల చాలా బాగా వస్తుంది జ్యూసు. కాయ కూడా మంచి సైజు వస్తుంది, భలే హెల్తీగా ఉంది మొక్క కూడా. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సప్తగిరి నర్సరీ వాట్సాప్ నెంబర్ పెడతాను కింద, కావాలంటే డిస్క్రిప్షన్లో. మొక్కలు కూడా మీకు కొరియర్ చేస్తారు, మంచి మొక్కలు వస్తున్నాయి. అండ్ దోసకాయలు ఉన్నాయండి, కొంచెం హార్వెస్ట్. ఇవేంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం సైజ్ అనేది కొంచెం తగ్గింది. ఈ కాయ బాగానే ఉంది కానీ చిన్న కాయలు వచ్చినాయి మిగిలినవి 2 కూడా. సో క్లైమేట్ వల్ల అనుకుంటున్నాను, చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా వాతావరణం మారే కూడా ఇలాగే వస్తే కొంచెం ఎరువులు ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ గోంగూర ఉందండి, గోంగూర కూడా హార్వెస్ట్ చేసేయాలి. సైట్లో ఇక్కడ ఒకేసారి పెట్టాను. ఇదేంటంటే పసుపు హార్వెస్ట్ చేసిన కుండీలు మళ్ళీ ఖాళీగా ఉన్నాయి కదా అని. సో పసుపు మళ్ళీ వేసేలోపు ఈ 3 months ఏమన్నా ఆకుకూరలు పెట్టుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో ఈ కుండీల్లో గోంగూర అయితే వేయడం జరిగింది. కొంచెం ఒక దాంట్లో పాలకూర, దాంట్లో చుక్కకూర అలా వేసుకున్నాను అనమాట ఆకుకూరలు. సో ఈ నెలతో ఇవి తీసేయాల్సిందే ఇంకా. సో తీసేసి మళ్ళీ కొంచెం మట్టి ఆరబెట్టుకొని మళ్ళీ కొంచెం గెత్తం, ఇసుక అలాగే అన్నీ కలిపి మళ్ళీ పసుపు వేసుకోవాల్సింది. సో మ్యాక్సిమం ఈ మంత్ వేసేయాలండి. కొంచెం లేట్ అయితే జూలైలో వేసుకున్న ప్రాబ్లం లేదు. ఇంకొక హార్వెస్ట్ వరకు గోంగూర ఉంచి తర్వాత తీసేస్తానమాట. గోంగూర అయితే ఇది వచ్చేసి గుంటూరు గోంగూర అండి. టేస్ట్ కూడా భలే ఉంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. మన సైట్లో కూడా కొన్ని వేసాము. సో నెక్స్ట్ బీరకాయలు ఉన్నాయి, బీరకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఈ వారం కొంచెం చిన్న హార్వెస్టే వచ్చింది, మరీ ఎక్కువ ఏం పెద్దగా రాలేదు కానీ, బట్ అలాగా మేనేజ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇంట్లోకి సరిపోతున్నాయి. బీరకాయలు కూడా ఈ వీక్ తగ్గినాయండి, కొంచెం బాగా ఎండలు ఎక్కువ ముదిరినాయి కదా. ఇది నేను హార్వెస్ట్ చేసి కూడా 10 days అవుతుంది. సో అప్పటికి మరీ దారుణంగా ఉన్నాయి ఎండలు. సో ఇంత ఎండల్లో ఈ మాత్రమైనా హార్వెస్ట్ వస్తుందంటే హ్యాపీనే. నెక్స్ట్ కొన్ని దొండకాయలు ఉన్నాయండి, అవి హార్వెస్ట్ చేస్తున్నాను. దొండకాయలు కూడా ఏంటంటే కొన్ని రోజులు బాగా వస్తాయి, మధ్యలో చిన్న బ్రేక్ ఇస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ హార్వెస్ట్ తర్వాత పెద్దగా కూరగాయలు అయితే లేవు. ఈ వీడియో చేసి కూడా నేను 1 week అలా అయింది కాబట్టి. నెక్స్ట్ గెస్ట్ హౌస్లో వచ్చినవి కొన్ని బీరకాయలు, ఇక్కడివి అలాగనమాట. దొండకాయలు కొన్ని ఆకుకూరలతో అలాగా మేనేజ్ చేస్తున్నాం. దోసకాయలు వస్తున్నాయి కదా. సో నెక్స్ట్ సీజన్ కూడా చేంజ్ అయింది కదండి. రైనీ సీజన్కి కావాల్సిన సీడ్స్ అవి కూడా ఇప్పుడే పెట్టేసుకుంటే ఈ గ్యాప్ కూడా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సీజన్కి ఈ లోపు పెట్టుకొని ఉంచుకుంటే మట్టి అది తయారు చేసేలోపు మొక్కలు తయారవుతూ ఉంటాయి కదా. దొండపాదండి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, దొండపాద ఒకసారి పెట్టుకున్నామంటే 4-5 years చక్కగా ఉంటుంది. ఆ తర్వాత కూడా మళ్ళీ వీళ్ళ కొమ్మలు కట్ చేసి వేస్తూ ఉంటే కొత్త మొక్కలకి ఏంటంటే కాపు ఎక్కువగా వస్తుందన్నమాట. పాత మొక్క మీదే డిపెండ్ అయి ఉండిపోయే కంటే
కొత్త మొక్కలు వేసుకుంటూ ఉంటే కాపు ఎక్కువ వస్తుంది, లేదంటే ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలి. సో అలా కేర్ తీసుకుంటూ ఉంటే పెద్దగా తెగుళ్ళు కూడా నేనైతే ఏమీ అబ్జర్వ్ చేయలేదండి. దొండపాదులు అయితే రెగ్యులర్గా ఉండే వెజిటబుల్ అనమాట టెర్రస్ గార్డెన్లో. నెక్స్ట్ పొట్లకాయలు అండి. లాస్ట్ ఇయర్ అయితే ఎండల్లో కూడా కొంచెం బాగానే వచ్చినాయి పొట్లకాయలు. ఇయర్ అయితే రాలేదు, అక్కడక్కడ 1-2 ఇలా అప్పుడప్పుడు వస్తున్నాయి. సో నేను కూడా ఇంక వదిలేసాను అనమాట. మళ్ళీ కొంచెం వర్షాలు పడ్డాక మళ్ళీ పెట్టుకుందాంలే అని చెప్పి పెద్దగా పట్టించుకోవట్లేదు దీన్ని కూడా. అండ్ ఈ ముందు కనిపిస్తుంది కదా ఇంకో చెట్టు, ఇది వచ్చేసి ఆల్ స్పైస్ అండి. అంటే బిర్యానీలోకి వాటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఆకు మసాలా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. చిన్న హార్వెస్టేనండి, పెద్ద హార్వెస్ట్ అయితే కాదు. సో నెక్స్ట్ మళ్ళీ చాలా మటుకు కుండీలు అయితే ఖాళీగా ఉంచేసాను అనమాట, సమ్మర్ కదా అని చెప్పి. అక్కడక్కడ పెట్టిన కొన్ని మొక్కలు కూడా ఎండలకి తట్టుకోలేక ఏవో అలా కొన్ని కాయలు ఇస్తున్నాయి, కూరగాయలు. ఇంకా కొన్ని దొండకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసుకొస్తాను. అండ్ ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఈ మొక్క పెట్టి అయితే మోర్ దెన్ 1 ఇయర్ కంటే ఎక్కువైపోతుంది అనుకుంటున్నాను. ఇప్పటికీ ఇంకా ఏవో అలా కాయలు వస్తూనే ఉన్నాయి. మధ్యలో ఇంకేం పెద్దగా ఎరువులు కూడా ఇవ్వట్లేదు అనమాట దీనికి. అప్పుడప్పుడు కొంచెమే తప్ప వాటరింగ్ మీదే డిపెండ్ అయి ఉంది. మిగిలిన వంగ మొక్కల కంటే చాలా మొండిగా ఉందండి మొక్క అయితే మాత్రం. ఈ సీడ్స్ మళ్ళీ దాచి ఉంచాలి నెక్స్ట్ సీజన్కి మళ్ళీ వేసుకోవడానికి. సమ్మర్లో మ్యాక్సిమం వంకాయలు బాగా వస్తాయి, బట్ ఇయర్ నేను వంకాయలు పెద్దగా పెట్టలేదన్నమాట. సో పాత మొక్కలు ఉన్నవే కొన్నిటితో అలాగా మేనేజ్ చేయడం వల్ల ఇయర్ కొంచెం కూరగాయలు తగ్గినాయి. బట్ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ డబుల్ హార్వెస్ట్లతో వస్తాను. అండ్ మల్లి మొగ్గలండి, ఇది మళ్ళీ పూతంతా అయిపోయాక మళ్ళీ వచ్చేసింది అనమాట. వర్షాకాలం వచ్చిందని పేరుకే కానీ వర్షాలు లేవు కదండి. మళ్ళీ ఇంకా ఏదో సెకండ్ సమ్మర్ లాగే నడుస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఆగస్టు వరకు కూడా మనకి వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది. ఇయర్ చూడాలి. సో మనం చిన్న ఇలా టెర్రస్లోనే వర్షం కోసం ఇంత ఎదురు చూస్తున్నామంటే రైతులు పాపం వర్షం మీదే ఆధారపడి ఉంటారు కదా. సో వాళ్ళు ఎంత ఎదురు చూస్తారా అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకి మొక్కలు పెంచుతూ ఉంటే వాళ్ళ బాధ తెలుస్తుంది కొంచెం. మల్లి మొగ్గలు ఎక్కువ దేవుడికి యూస్ చేస్తానండి. విచ్చుకున్న తర్వాతే మందిరంలో పెట్టుకోవడానికి, పూజకి అట్లకి వాడుతూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడే కానీ మొగ్గుల్లా కొయ్యను. నెక్స్ట్ మందార పూలు అండి, ముద్ద మందారం అనమాట. చాలా బాగుంటుంది ఇది. అండ్ అలాగే ఎగ్జోరాలు కూడా చూపించే ఆలోలేదు కదా. సో కొంచెం ఇవి కూడా క్లిప్స్ యాడ్ చేద్దామని తీస్తున్నాను అనమాట. ఇవైతే మాత్రం భలే ఉంటాయండి, గుత్తులు గుత్తులుగా పూస్తాయి, చాలా అందంగా ఉంటాయి కదా. సో నెక్స్ట్ వచ్చేసి మిరాకిల్ ఫ్రూట్స్ ఉన్నాయండి కొంచెం. సో అవి కూడా కోసేద్దాము. ఇంకా నాకు తెలిసి వీటితో లాస్ట్ అనుకుంటున్నాను. ఇంకెక్కడ మళ్ళీ కాయలు అవి కూడా కనిపించలేదు. మళ్ళీ బ్రేక్ ఇచ్చి కాస్తుందో ఏంటో చూడాలి. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. అయితే కొన్ని మిరాకిల్ ఫ్రూట్స్ వచ్చినాయి అండ్ అలాగే కొన్ని కూరగాయలు అక్కడక్కడ. సో చిన్న హార్వెస్ట్ అయితే అయ్యింది ఇవాళ టెర్రస్ గార్డెన్లో. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం.